హాయ్ అండి, అందరికీ నమస్కారం. కథాలోకం ఛానల్కి స్వాగతం. మనం చిన్నప్పుడు చాలా కథలు వినుంటాం. అందులో విక్రమ్, బేతాళుని కథలు చాలా మనల్ని ఇన్స్పైర్ చేసి ఉంటాయి. అందులో మీకోసం ఒక చిన్న కథ. అపూర్వ చింతామణి ముగ్గురు ప్రేమికులు. అది అర్ధరాత్రి సమయం. దట్టమైన అడవి, శవాలు కాలుతున్న వాసన, వచ్చే భయంకరమైన శ్మశానం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విక్రమార్కుడు చెట్టుపై నుండి శవాన్ని దించాడు. ఆ శవం లోపల ఉన్న బేతాళుడు ఒక్కసారిగా నవ్వాడు. ఓ రాజా, ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమపడి నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నావు. నీ అలసట పోవడానికి నీకు ఒక కథ చెప్తాను, విను అంటూ బేతాళుడు కథ మొదలుపెట్టాడు. పూర్వం ఒక రాజ్యంలో రూపవతి అనే అందమైన యువతి ఉండేది. ఆమె అందానికి ముగ్గురు యువకులు దాసోహమయ్యారు. ముగ్గురు ఆమెను ప్రాణంగా ప్రేమించారు. ఆమె తల్లిదండ్రులు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కానీ విధి మరోలా తలచింది. పెళ్ళి నిశ్చయం కాకముందే ఆ యువతి హఠాత్తుగా జబ్బు చేసి మరణించింది. ఆ ముగ్గురు ప్రేమికులు గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆమె దహన సంస్కారాలు పూర్తయ్యాయి. కానీ ఆ తర్వాత ఆ ముగ్గురు 3 రకాలుగా తమ ప్రేమను చూపించుకున్నారు. మొదటివాడు ఆమె అస్థికలను తీసుకొని పవిత్ర గంగా నదిలో కలపడానికి తీర్థయాత్రలకు వెళ్ళాడు. రెండోవాడు ఆమె బూడిదను పోగు చేసుకొని అక్కడే శ్మశానంలో చిన్న కుటీరం వేసుకొని ఆ బూడిదకు కాపలాగా ఉండిపోయాడు. మూడోవాడు మరణించిన వారిని బ్రతికించే మృతు సంజీవని విద్య నేర్చుకోవడానికి దేశాటనకు వెళ్ళాడు. కొన్నాళ్ళకి మూడోవాడు మంత్రం విద్యను నేర్చుకొని తిరిగి వచ్చాడు. శ్మశానంలో ఉన్న రెండోవాడి దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో తీర్థయాత్రలకు వెళ్ళిన మొదటివాడు కూడా అక్కడికి చేరాడు. నా దగ్గర మంత్రం ఉంది, ఆమెను బతికిస్తాను అన్నాడు మూడోవాడు. వెంటనే రెండోవాడు భద్రంగా దాచిన ఆమె బూడిదను ఇచ్చాడు. మూడోవాడు మంత్రం చదివాడు. మంత్రం ప్రభావంతో ఆ బూడిద రాశిలోంచి ఆ యువతి ప్రాణాలతో బయటకు వచ్చింది. ఆమె మునుపటి కంటే అందంగా ఉంది. ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. ఆమె బ్రతకగానే ఆ ముగ్గురు నేనంటే నేను పెళ్లి చేసుకుంటాను అని గొడవ పడ్డం మొదలుపెట్టారు. రాజా, ఇప్పుడు చెప్పు నా ప్రశ్నకు సమాధానం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత ఆ ముగ్గురిలో ఎవరికి ఉంది? తీర్థయాత్రలు చేసి వచ్చిన వాడిక, బూడిదను కాపాడిన వాడిక, లేక మంత్రంతో ప్రాణం పోసిన వాడిక? నీకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ 1000 ముక్కలవుతుంది. బేతాళుడు వేసిన ప్రశ్నకు విక్రమార్కుడు ఇలా బదిలిచ్చాడు. బేతాళ, ఇది చాలా సులభం. ధర్మశాస్త్రం ప్రకారం మంత్రం వేసి ప్రాణం పోసినవాడు ప్రాణం ఇచ్చాడు కాబట్టి అతడు తండ్రితో సమానం. తండ్రి బిడ్డను పెళ్లి చేసుకోడు. అస్థికలు నదిలో కలిపినవాడు అస్థికలు నదిలో కలపడం అనేది కొడుకు చేసే బాధ్యత కాబట్టి అతడు ఆమెకు కొడుకు వరస అవుతాడు. శ్మశానంలో బూడిదకు తోడుగా ఉన్నవాడు ఆమె మరణించినా కూడా ఆమెనే తలుచుకుంటూ ఆమె బూడిదనే పక్కనే ఉండిపోయినవాడు నిజమైన ప్రేమికుడు. సుఖంలోనూ కాదు, కష్టంలోనూ మరణంలోనూ తోడుగా నిలిచిన వాడే భర్త కాగలడు. కాబట్టి ఆ రెండవ వాడే ఆమెను పెళ్లి చేసుకోవడానికి అర్హుడు. శభాష్ రాజా, నీ తీర్పు అద్భుతం. ధర్మ సందేహాన్ని చక్కగా విడదీశావు. ఆ రెండో వాడే ఆమెకు నిజమైన భర్త అని నిరూపించావు. కానీ నా షరతు మర్చిపోయావా? నువ్వు నోరు విప్పావు, మౌనం వీడావు. అందుకే నేను నీకు దక్కను. నేను మళ్ళీ ఆ చెట్టుకే వెళ్తున్నాను అంటూ ఆ శవంతో సహా బేతాళుడు మాయమైపోయి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. విక్రమార్కుడు చూస్తుండగానే ఆ శవం మళ్ళీ వెళ్ళి ఆ మునుపటి చెట్టుకే తలకిందులుగా వేలాడింది. సాధారణ మనిషి అయితే అక్కడ భయపడి పారిపోయేవాడు. కానీ అతడు సామాన్యుడు కాదు, సాహస విక్రమార్కుడు. విక్రమార్కుడు ఏమాత్రం నిరుత్సాహపడలేదు. కత్తి దూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఆ బేతాళుడిని పట్టుకోవడానికి దట్టమైన చీకటిలో
ఆ చెట్టు వైపు నడక సాగించాడు. మిత్రులారా, విక్రమార్కుడి పట్టుదల మనకు ఎంతో గొప్ప పాఠం. ఓటమి ఎన్నిసార్లు ఎదురైనా లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ కథ విక్రమార్కుడి తెగువ మీకు నచ్చాయా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మన కథాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.